Related so many things. I'll even once again present it to you. First of all, కాని ల్యాండ్ని పెట్టారు, తనఖా పెట్టారు, వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మార్ట్గేజ్ చేసినారు, అప్పు తీసుకున్నారు. అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్, తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడు, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్, అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1,00,00,000 అప్పడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడన్నా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్దా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాళ్ళు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు, అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే, అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో. అల్టిమేట్గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన చేసిన ఆర్థిక దోపిడీ ఇది. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికనే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా, డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా. ఒక అడవిని అమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు. ఇప్పుడు ఈ వచ్చిన 10,000 కోట్లు ఏం చెప్పారు? దీని ద్వారా పేపర్లో లీకులు ఇచ్చినారు, వాళ్ళ పేపర్లలో రాయించినారు, మొత్తం రైతు బంధుకు పెడతాం, పాపని అదన్న చేసిండ్రా? ఈరోజు వరకు 5,000 కోట్లు కూడా దాటలేదు రైతు బంధు, అది కూడా చేయలేదు. మిగతా 5,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ కమిషన్లు, మళ్ళా డబ్బులు దండుకోవడం, కమిషన్లు దొబ్బడం తప్ప చేసింది ఏమీ లేదు. దిస్ ఈజ్ సచ్ ఎ బిగ్ ఫ్రాడ్. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ డెల్ట్ విత్ సీరియస్లీ రైట్ అవే, this has the ability to destroy a bank called ICICI and its credibility for